అధ్యక్ష, ఆగస్టు 27, 28 లో 26 లో 74 mm 335, మళ్ళా సెప్టెంబర్ లో 28 సెప్టెంబర్ లో 182, మొత్తం 500 సెంటీమీటర్ల వర్షం పడి అతలాకుతమై, అదేవిధంగా సెప్టెంబర్ 4 రోజు ముఖ్యమంత్రి గారు కూడా పోవడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత కూడా సుమారు 334 గ్రామాలు 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అధ్యక్ష, 240 స్కూల్స్, అదేవిధంగా 47 హెల్త్ సెంటర్లు, 147 ఇరిగేషన్ బ్యాంకులు కూడా పోయినాయి. అధ్యక్ష, పంచాయత్ రోడ్స్ 122 పంచాయత్ రోడ్లు అదే విధంగా డ్యామేజ్ అయినాయి. అధ్యక్ష, జీవో నంబర్ 43 సెప్టెంబర్ లో 10 కోట్లు రిలీజ్ చేశారు. అధ్యక్ష, అదే విధంగా అప్పుడు ఎస్టిమేషన్ వేసిన దాంట్లో 242 కోట్లు అగ్రికల్చర్ డ్యామేజ్ కాకుండా ఉన్నాయి. అధ్యక్ష, మరి ఈ డ్యామేజ్ కు ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేరు. ఈ డ్యామేజ్ అయిన విలేజ్ లో ఏంటంటే 474 విలేజ్లు, ఎఫెక్టెడ్ విలేజ్ లో ఏంటంటే 334 విలేజ్లు, ఫార్మర్స్ ఏదైనా 37,292. అధ్యక్ష, దీంట్లో 50,438 ఎకరాలు డ్యామేజ్ అయినాయి. అధ్యక్ష, క్రాప్ డ్యామేజ్. కామారెడ్డి మున్సిపాలిటీలో ఈ రోడ్స్ కూడా బాగానే 76 రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ సప్లై, లైటింగ్ డ్యామేజ్ కావడం. అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ కూడా చాలా డ్యామేజ్ అయినాయి. అధ్యక్ష, ఈ డ్యామేజ్ అయిన రోడ్స్ కూడా R&B రోడ్స్ 116, పంచాయత్ రోడ్లు 122 డ్యామేజ్ కావడం. అధ్యక్ష, అదేవిధంగా ఇరిగేషన్ లో కూడా మొత్తం ట్యాంక్స్ 1515, దీంట్లో రీస్టోర్డ్, దీంట్లో పెండింగ్ ఇంకా 145 పెండింగ్ ఉన్నాయి. అధ్యక్ష, పోచారం ప్రాజెక్టులు కూడా అప్పుడు 70,000 క్యూసెక్లు ఉంటే 182,000 క్యూసెక్లు వచ్చి ఇబ్బంది కూడా జరిగింది. అదేవిధంగా నిజాం సాగర్ లో కూడా 2,25,000 క్యూసెక్లు ఇంతవరకు 40 సంవత్సరాలు ఎప్పుడు రాని డ్యామేజ్ కావడం జరిగింది. అధ్యక్ష, పశువుల విషయంలో తీసుకుంటే ఎనిమల్స్ ఇంకా పౌల్ట్రీ కూడా 53,270 పశువులు డ్యామేజ్ అయినాయి. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత కూడా అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని, పశువులు అయిపోయినా కూడా దానికి కూడా అమౌంట్ ఇస్తాను కూడా ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం. అదేవిధంగా ఇండ్ల విషయంలో తీసుకుంటే అధ్యక్ష 1,508 ఇండ్లు డ్యామేజ్ అయినాయి. అధ్యక్ష, వాళ్ళు కూడా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, కొడంగల్ ఏ విధంగా అయితే ఉన్నదో కామారెడ్డి ఆ విధంగా నేను డెవలప్ చేస్తాను మాట ఇచ్చిపోయింది. అధ్యక్ష, ఇంతవరకు అక్కడ పనిగాలు చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు.